నా పేరు షఫీక్ అహ్మద్. చిల్కల్గూడలో ఉండేటోని. వెస్లీ బాయ్స్ హై స్కూల్లో చదివేటోని. తెలంగాణ ఉద్యమంలో పోలీసుల గుండ్లకు బలయ్యాను. ఇంతవరకు తెలంగాణకు స్వాతంత్రం రాలేదు. కిరాయికి వచ్చిన ఆంధ్రోళ్లు ఇక్కడ కబ్జా పెట్టి మనల్ని మురికివాడల్లోకి, ఇరుకు గదిలోకి నెట్టేసిండ్రు. మన మసీద్ భూములలో ల్యాంకో లాంటి టౌన్షిప్ లను కట్టి హైదరాబాద్ వాళ్ళదంటుర్రు. హైదరాబాద్ నగరం 450 ఏళ్ల క్రితం తెలంగాణ ప్రజల రక్తమాంసాలు ఒడిసి కట్టిన నగరం. 1956కు ముందు దేశంలో 5వ స్థానంలో ఉండేది. ఇప్పుడు కూడా 5వ స్థానంలోనే ఉంది. 50 ఏళ్లలో విశాఖపట్నం హైదరాబాద్ కన్నా ఎంతో వేగంగా అభివృద్ధి చెందింది. ఇప్పుడు విశాఖపట్నం తలసరి ఆదాయం హైదరాబాద్ కన్నా చాలా రెట్లు ఎక్కువ. ఇదే నా సమైక్యాంధ్రలో హైదరాబాద్ జరిగిన అభివృద్ధి. 1952లో ఉమ్మడి మద్రాసు నుంచి విడిపోయినాక, కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినాక భవనాలు లేక డేరాలలో అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టులు నడుపుకుంటుండే. ఆఫీసులలో ఫైళ్లు పందులు ఎత్తకపోతే పందుల నివారణకై ప్రత్యేక బడ్జెట్ ఉంటుండే. వానాకాలంలో వానలకు డేరాలు కురుస్తా అంటే 6 నెలలు ఆఫీసులు బంద్ చేసుకుని మద్రాసు పోతుండే. అప్పుడు ఎంతో సుసంపన్నమైన మన తెలంగాణ మీద వాళ్ళ కన్ను పడడం జరిగింది. అందులో అతి ముఖ్యంగా హైదరాబాద్ నగరం పైన వాళ్ళకి ఆశ పుట్టింది. ఆ ఆశతో 1956లో మనల్ని బలవంతంగా వాళ్ళతో కలుపుకోవడం జరిగింది. 1956 పూర్వమైన మన హైదరాబాద్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందనడానికి కొన్ని ఉదాహరణలు: కాచిగూడ, సికింద్రాబాద్, నాంపల్లి లాంటి రైల్వే స్టేషన్లు, అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు లాంటి భవనాలు, బేగంపేట, హకీంపేట లాంటి ఎయిర్పోర్ట్లు, ఉస్మానియా, గాంధీ, క్యాన్సర్, నీలోఫర్ లాంటి ఆసుపత్రులు, వివేకవర్ధిని, ఆలియా, ఉస్మానియా లాంటి స్కూళ్లు, యాబిడ్స్, మోండా, మోజాంజాయ్ లాంటి పెద్ద పెద్ద మార్కెట్లు, ఉస్మానియా యూనివర్సిటీ, సిటీ కాలేజ్, ఉమెన్స్ కాలేజ్ లాంటి పెద్ద పెద్ద కళాశాలలు. అంతేకాకుండా దేశంలో ఎక్కడ లేని డ్రైనేజ్ వ్యవస్థ, 24 గంటలు తాగునీటి కోసం ఉస్మాన్ సార్, హిమాసార్ లాంటి చెరువులు ఇన్ని ఉంటుండే. ఆంధ్రులు మనతో కలిసినాక మన వ్యవస్థలన్నింటినీ నాశనం చేసి బంజారాయిల్స్, జూబిల్స్, వనస్థలపురం, కూకట్పల్లి లాంటి కాలనీలు అభివృద్ధి చేసుకున్నారు. మెతుకు సీమ మెదక్ జిల్లా రైతుల పుట్టగొట్టి సింగూరు నుంచి అక్రమంగా నీళ్లను తరలించుకుని బంజారాయిల్స్, జూబిల్స్ లో తాగునీళ్లకు వాడుకుంటాను. సినిమా వాళ్ళు మద్రాసు నుంచి వెళ్ళగొడితే మన దగ్గరికి వస్తే రూపాయి గదం చొప్పున భూమి ఇచ్చినాం. స్టూడియోలు కట్టుకుంటేందుకు రాయితీలు ఇచ్చినాం. అయినా వాళ్ళు విశ్వాసం లేకుండా మన భాషను, యాసను, సంస్కృతిని వెక్కిరిస్తూ సినిమాలు తీస్తాను. కంపెనీలు పెడతామని కోట్ల రూపాయల భూములు తీసుకుని మన వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా చేస్తాను. ఇప్పటివరకు హైదరాబాద్లో 1,00,00,000 కోట్ల రూపాయల భూములు అమ్ముకున్నట్టు జరిగింది. వక్ భూముల పేరిట 50,000 కోట్ల రూపాయల వక్ భూముల ఆస్తులను లగడపాటి రాజగోపాల్ లాంటి వ్యాపారవేత్తలకు అమ్ముకోవడం జరిగింది. 50,000 కోట్ల రూపాయల ముస్లిం ఆస్తులను అమ్ముకుని ముస్లింలకు 186 కోట్ల రూపాయల స్కాలర్షిప్లు ఇస్తూ ఉంటాను. ఇదేనా హైదరాబాద్కు వాళ్ళు చేసిన అభివృద్ధి? అంతేకాకుండా ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే సమయంలో హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని, లేకుంటే ఉమ్మడి రాజధానిగా చేయాలని కొత్త వాదన తీసుకొస్తున్నారు. రాజధాని నగరం అనేది ప్రజల సౌకర్యాల కోసం ఉండాలి కానీ రాజకీయ నాయకుల సౌకర్యం కోసమో, వ్యాపారవేత్తల సౌకర్యం కోసం, సినిమా వాళ్ళ సౌకర్యం కోసం ఉండకూడదు. శ్రీకాకుళం, విశాఖపట్నం లాంటి నగరాలకు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్ నగరం రాజధానిగా ఉంటే వాళ్ళ సౌకర్యం ఎట్లా ఉంటుందో మీరే ఆలోచించండి. అంతేకాకుండా 1966లో మహారాష్ట్ర నుంచి గుజరాత్ విడిపోయే సమయంలో గుజరాత్ ప్రజలు ఉమ్మడి రాజధానిగా బొంబాయిని అడిగినప్పుడు అంబేద్కర్ గారు ఒక మాట చెప్పడం జరిగింది. గుజరాత్ వాళ్ళు బొంబాయికి కిరాయిదారులు తప్ప సొంతదారులు కాదు అని అనడం జరిగింది. అదే సూత్రాన్ని పొద్దున లేస్తే అంబేద్కర్ ను పోడుకుంటా స్పీచ్లు ఇచ్చే రాజకీయ నాయకులు అదే సూత్రాన్ని ఇక్కడ కూడా అవలంబించాలని మేము కోరుకుంటాను. హైదరాబాద్ నగరానికి వచ్చిన ఆంధ్రులు కిరాయిదారులు తప్ప హక్కుదారులు కారనేది ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇప్పుడు మన తాతలు, తండ్రులు ఎంతో కష్టపడి సంపాదించుకున్న హైదరాబాద్ నగరం మనం కాపాడుకోవాలంటే మన రాష్ట్రాన్ని మనం సాధించుకొని తీరాలి. డూ ఆర్ డై. ఇదే చివరి యుద్ధం, అంతిమ యుద్ధం. హైదరాబాద్ నగరం తెలంగాణ ప్రజల శ్రమ యొక్క ఫలితం. 450 సంవత్సరాల పైన కొనసాగినటువంటి ప్రయత్నం యొక్క ఫలితం. దాన్ని ఈ ప్రాంత ప్రజలు అంత సులభంగా వదులుకుంటారు అనేటువంటి ఆలోచన ఎవరికి ఉన్నా అది పగటి కళ్ళే అవుతాయి. ఒకవేళ అటువంటి దుస్సాహసమే ప్రభుత్వమైనా చేస్తే అది ఒక రకమైన అంతర్యుద్ధానికి, సివిల్ వార్కు దారితీస్తుంది. మొత్తం ఇక్కడ ఈ ప్రాంతం అంతా కర్రలిత ప్రాంతంగా జరిగింది. విజ్ఞత ఏమిటంటే 56కు ముందు ఏ పరిస్థితి ఉండేనో అదే పరిస్థితిని పునరుద్ధరించాలి. 56కు ముందు ఆంధ్రలకు వేరే రాజధాని ఉండి వేరే పెట్టుకోవాలి. 56 కంటే ముందు 450 సంవత్సరాలు తెలంగాణకు రాజధాని హైదరాబాద్, అదే ఉంటుంది. అక్కడి నుంచి వేరే పోవడానికి వీల్లేదు. పేరు శంకర్. నేను మెదక్ జిల్లా జోగిపేటకు చెందినోని. నన్ను కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం 1969 తెలంగాణ ఉద్యమంలో నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపింది. అందరూ అనుకుంటున్నట్టు 370 మంది చనిపోలే. వేల మందిని పోలీసులు తుపాకీ గుళ్లతో కాల్చి సచ్చిండ్రో బతికిండ్రో అని కూడా చూడకుండా బొందబెట్టిండ్రు. దీనికి నేనే సాక్ష్యం. అయినా ఇప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మనం రక్తం పీల్చుతూనే ఉన్నారు. ఇది కూడా సమజ్ అయితలేదా?
గత 50 సంవత్సరాలుగా విశాలాంధ్ర పేరుతో మన వనరులను దోచుకుంటూ మనల్ని అన్యాయం చేస్తున్న ఆంధ్ర ప్రాంత ప్రజలు ఏకలేక వేరుపడదామంటే వేర్పాటువాదమని వెక్కిరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం అడిగితే వైఎస్ రాజశేఖర రెడ్డి ఏమో ఇది బుక్కా పెన్నా ఇవ్వడానికి ఇస్తే మరో కాశ్మీరం అవుతుందని, నక్సల్స్ రాష్ట్రం అవుతుందని అంటాడు. రఘువీరారెడ్డి ఏమో మన రైతులకు మైకు పట్టుకోవడం చేత కాదని అంటాడు. లగడపాటి రాజగోపాల్ మనకు భాష లేదు, సంస్కృతి లేదు అని అంటాడు. మండల్ బుద్ధప్రసాద్ ఏమో మనకు నాయకత్వం చేత కాదని, మరో మంత్రి మారెప్పేమో తెలంగాణ తల్లో మల్లెపువ్వ తీసివ్వడానికని, అసమానతలు నిష్పాక్షిత అని మాట్లాడే జయప్రకాష్ నారాయణ తెలంగాణ గురించి నోరు విప్పాడు. మన తెలంగాణ మంత్రుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మన చిన్నారెడ్డి ఏమో తెలంగాణ వచ్చేదా సచ్చేదా అని అంటాడు. మన భూముల్లో స్టూడియోలు కట్టుకున్న ఆంధ్ర సినిమాలు బన్నీ అనే సినిమాలో పోలవరం ఆపటోలను విలన్లని చిత్రీకరిస్తున్నారు. మన మధ్య ఆపరేషన్ దుర్యోధన అనే సినిమా